దీపాలు అంటేనే ఒక వైబ్రేషన్. 2019లో నేను వచ్చినప్పుడు కూడా అపూర్వ స్వాగతం పలికారు. ఈ రోజు మీ స్వాగతం, మీ ప్రేమ, మీ అనురాగం అపూర్వం. 2019లో వచ్చినప్పుడు మరి మీరందరూ కూడా కష్టపడి నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి నన్ను అసెంబ్లీకి పంపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజున మనం తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు చెప్పి మనం అధికారంలోకి రావడం జరిగింది. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేశాం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఏదైతే నవరత్నాలు ప్రకటించాడో అవన్నీ కూడా మనకి అమలు చేయడం జరిగింది. మన గ్రామానికి ఒక సచివాలయం, రైతు భరోసా, మరి ఇవన్నీ కూడా ఈ గ్రామంలో మనకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అమ్మలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వాటికి మీ అకౌంట్ లోకి డబ్బులు ఏమన్నా వచ్చినాయా? చంద్రబాబు గవర్నమెంట్ లో రాలా. 2019 నుంచి 2024 వాటికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కచెల్లి అకౌంట్ లోకి డబ్బులు పంపించాడా? పంపించాడు. ఉదాహరణకి ఇది ఒకటే తేడా కావాల్సింది. రుణమాఫీ చెప్పాడు చంద్రబాబు, ఒక్క రూపాయి కూడా తీర్చలేదు. డ్వాక్రా డబ్బులు చెప్పాడు, ఒక్క రూపాయి కూడా తీర్చలేదు. బాబు వస్తే జాబ్ వస్తాడు, ఒక్క జాబీ లేదు. మరి ఈ రోజున మన సచివాలయంలోనే 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. రాష్ట్రం మొత్తం మీద కూడా 1,40,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆయన కూడా ఇస్తానని చెబుతున్నాడు. ఏమి ఇస్తానని చెబుతున్నాడో తెలుసా? 3 సిలిండర్లు ఇస్తాడంట. అట్లాగే 3 పిల్లలకు ఉంటే 3 పిల్లలకి ఇస్తాడంట. ఇంకా కనమంటున్నాడు. నోటికి ఏది వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఏది కూడా ఆయన అమలు చేసేది కాదు. ఏదైతే చెప్పాడో అది ఇచ్చే నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయలేంది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేయడం జరిగింది. మరి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. మరి మీరందరూ కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత సంక్షేమం ఇస్తున్నారు. మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకి మంచి అవకాశం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. జూన్ 4వ తారీఖు ఎటు కూడా అందరు తెలంగాణ వెళ్ళిపోతారు, మనమే ఉంటాం. గెలిచేది మనమే, మనలా ప్రభుత్వం మందే. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నా వంతు నేను ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా పూర్తిగా నాకు కోరిక ఉంది. ఈ గ్రామానికి చేయాల్సింది అది మిగిలిపోయింది. బీసీలకి కమ్యూనిటీ హాల్ కడతాను ఒకటి చెప్పే నేను. కళ్యాణ మండపం తప్పనిసరిగా అది కడతాను బీసీలకి. మరి పులిచింతలో బ్యాక్ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువులోకి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ కెనాల్స్ ద్వారా ఈ 3 మండలాలకి బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు మండలాలకి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పిస్తాను. ఇంటి వద్ద పెన్షను వాలంటీరు వ్యవస్థతో సాధ్యమయ్యే నేడు రాసుకొని పెట్టుకో ఇది